హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మన గుడివాడ చిన్న శివాలయంకి వచ్చానండి. ఇక్కడ ఆనంద్ నా ఫ్రెండ్ అండి. ఆనంద్కి కలుస్తానికి నేను చిన్న శివాలయానికి రావడం జరిగింది. శ్రీమాత్రే నమః. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరాస్పరాశ్లిష్టవవర్ధరాభ్యాం శకేంద్రగణ్యావశకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఓం నమ శివాయ. మన గుడివాడ పట్టణంలో వేంచేసుకున్నటువంటి గౌరీశంకర స్వామివారి దేవస్థానము మనకి చాలా విశిష్టమైనటువంటి దేవాలయము. అన్ని దేవాలయాలు కూడా తూర్పు ముఖంగా ఉంటే మనకి పశ్చిమాభిముఖంగా స్వామివారు సద్యోజాతమూర్తిగా మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుతూ స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి దేవాలయంలో సద్దర్శన భాగ్యం వలన మన ఇహంలో స్వామివారు అన్ని సౌఖ్యాలు అందించి మనం ఇదైన తర్వాత జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞాన వృద్ధిలో మనని నడిపించడానికి స్వామివారు విశేషమైనటువంటి ఇది చేస్తారు. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని మన గౌరీశంకర